చిన్నోడు ఏందన్నా గొడవ చేసావంటే తాట తీస్తా. నన్ను టాటాని తిన్నాం కాదు, పొటాటో టాటాని తీసి ఫ్రెంచ్ ఫ్రై చేయి. అవునా, చేస్తా ఉండు. దానికి నేను ఏం చేశానో తెలుసా? ఈ విధంగా బంగాళదుంప తాట తీసి చూశారు కదా, చక్కగా దాని తాట తీసి దాని కాళ్ళు చేతులు నరికేస్తున్నాను. చూడండి, కాళ్ళు నరికేసాను, చేతులు కూడా నరికేసాను. ఇప్పుడు దాన్ని సగానికి నరికేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న స్లైస్ లాగా కోసి, చాలా సుతారంగా కోసి, వాటిని బాగా నీళ్ళల్లో బాగా కడిగి 1-2 సార్లు బాగా కడిగేసి, ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కాసిన నీళ్లు పోసి దాంట్లో కొంచెం ఉప్పేసి, ఆ తదుపరి ఈ మొక్కలేసి సుమారుగా ఒక 50% ఉడకనివ్వాలి. అంటే పైన కొంచెం పొంగు వస్తున్నట్టుగా అనిపిస్తుంది, అప్పుడు దాకా ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె పోసి, ఆ నూనెలో ఈ కోసి పెట్టినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి దాంట్లో స్విమ్మింగ్ చేయించాలన్నమాట. సరే, ఒక్కొక్కటి దాన్ని దూకుతుని చూసారా, దానిలోకి దూకి బాగా ఏమి ఎత్తున్నాయండి లోపల. అది చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేంత మంచి కలర్ వచ్చేసిందండి, మంచి బ్రైట్నెస్ వచ్చింది వాటి ఫేస్కి. కాబట్టి ఇప్పుడు వాటిని మనం బయటికి తీయాలి. తీసిన తర్వాత దానికి తగినంత ఉప్పు వేయాలి. ఆ తదుపరి కొంచెం మరి స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కూడా వేయాలి కదా, అందుకే ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను. చూడండి, కారం కూడా వేయాలి. ఆ తదుపరి చాట్ మసాలా అని ఉంటుందండి, బయట దొరుకుతుంది. ఆ చాట్ మసాలా కూడా కొంచెం అలా 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 సుతారంగా వేసి, మరి అవి గుచ్చుకుంటాయని చెప్పి భయంతో నేను చాకు తీసుకొని తిప్పుతున్నాను. చూడండి, చాకుతో తిప్పునాన్న, తిప్పయ్యా, తిప్పేసానండి. ఆ తర్వాత ఇలా కాదులే అని చెప్పి ఇంకా చూడండి, వాటిని మామూలుగా జంపులు చేయిస్తాము, హై జంపు, లాంగ్ జంపు, అన్ని జంపులు చేయించిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటువంటిది తయారైంది. సరే, ఇప్పుడు జడ్జిమెంట్ టైం. మరి మా చిన్నోడు ఏమని జడ్జిమెంట్ చేస్తాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు బాగా నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోండి, చక్కగా ఇంటిల్లిపాది హ్యాపీగా తినండి. మరి నా వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.